నమస్తే, ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి స్వాగతం. నేను మీ ఎన్ఎస్ఆర్. ప్రస్తుతం మనతో పాటు సింగర్ పివిఎన్ఎస్ రోహిత్ ఉన్నారు. పాడుతా తీయగా నుంచి ఇండియన్ ఐడల్ వరకు తన సింగింగ్ టాలెంట్ని చాటుకుంటూ వచ్చిన రోహిత్ ఇప్పుడు ఏకంగా కుంభస్థలాన్నే కొట్టాడు. రీసెంట్గా అనౌన్స్ చేసిన జాతీయ అవార్డుల్లో ప్రేమిస్తున్న పాటకు గాను నేషనల్ అవార్డు అందుకున్న రోహిత్ ఇప్పుడు తన సింగింగ్ కెరియర్ గురించి అలాగే తన ఫ్యూచర్ ప్లాన్స్ గురించి ఏం చెప్తాడనేది తన మాటల్లో విందాం. నమస్తే. నమస్కారం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎందుకంటే నేషనల్ అవార్డు కొట్టనేది సామాన్యమైన విషయం కాదు. నాకు తెలిసి తెలుగు సినిమా పాటకు నేషనల్ అవార్డు అందుకున్న 4వ సింగర్ మీరు. ఎస్ సార్. యా. యేసుదాస్, ఎస్పీపీ గారు, కాలభైరవ అండ్ నవ్ రోహిత్. అలా 4వ వ్యక్తిగా మీరు ఇలా అవార్డు అందుకోవటం అనేది ఎలా అనిపిస్తుంది? అంటే లైక్ జెన్యూన్లీ చెప్పాలంటే సార్, నేను ఒక పాయింట్ ఆఫ్ టైంలో సార్ లైక్ ఈ లైఫ్లో లైక్ పెద్ద గోల్స్ లైక్ ఇంకేం పెట్టుకోవద్దు. బికాజ్ ఎందుకంటే లైక్ చాలాసార్లు నేను ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ అని పెట్టుకున్నాను సార్. లైక్ పెట్టుకున్న ప్రతిసారి కూడా ఏదో ఒక కైండ్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ అనమాట. సో అవన్నీ అయ్యాక నేను యాక్చువల్గా ఫిక్స్ అయ్యాను సార్ మెంటల్లీ. లైఫ్లో ఏదొస్తే అదే, మనకు వచ్చిన పని మనం ప్రశాంతంగా అలా హ్యాపీగా లైక్ జెన్యూన్లీ వర్క్ చేసుకుంటూ అట్లా ముందుకు వెళ్ళిపోదాం అని చెప్పి. సో అలాంటి టైంలో ఇది అవార్డ్ అన్నది ఇట్ ఫీల్స్ లైక్ మిరాకిల్ సార్. లైక్ చెప్పాలంటే జెన్యూన్లీ చెప్పాలి అంటే. అంటే ఇంతకుముందు ఇప్పుడు మీరు అన్నారు కదా, అవును, ఇంతకుముందు మీరు బాగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని డిసప్పాయింట్ అయిన సందర్భాలు అంటే ఏం చెప్తారు ఫర్ ఎగ్జాంపుల్? అంటే లైక్ చాలా ఉన్నాయి సార్. సో దానిలో లైక్ కొన్ని చెప్పాలి అంటే లైక్ ఇండియన్ ఐడల్ అన్న షోలో సార్. సో దాంట్లో లైక్ నేను చివరి దాకా వచ్చాను సార్. లైక్ చివరి దాకా వచ్చి అప్పుడు లైక్ విన్ అవుతాను అనుకున్నాను, బట్ దెన్ లైక్ విన్ అవ్వలేదు. అండ్ తర్వాత కూడా లైక్ నాకు చాలా ఇష్టమైన కంపోజర్స్ దగ్గర కొంతమంది దగ్గర కొన్ని పాటలు రికార్డ్ చేశాను సార్. కానీ నా అదృష్టం ఏంటంటే సార్, లైక్ కంపోజర్కి కూడా లైక్ నేను పాడిన వర్షన్ అంత నచ్చింది, బట్ దెన్ లైక్ డ్యూ టు సమ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్ థింగ్స్ వల్ల అవి అన్ని సాంగ్స్ కూడా లాస్ట్ మినిట్లో రీప్లేస్ అయిపోతూ ఉండేవన్నమాట. సో ఇంకా అప్పుడు ఏమనుకున్నాను అంటే నేను ఓకే లైక్ ఎక్కువ హోప్ ఏం పెట్టుకోకూడదు. బికాస్ లైఫ్లో ఏంటంటే సార్ నాకు అంటే లైక్ బేసిక్ నెసెసిటీస్లో ఇలాంటి లోటు లేదు సార్, థ్యాంక్ఫుల్లీ. సో మా అమ్మ నాన్న ఉన్నారు, అండ్ నేను కూడా లైక్ అదేమంటారు సర్వైవల్కి ఎంత కావాలో అంత దాకా సంపాదించుకుంటూ ఉన్నాను. సో ఇంకా బండి ఇలా నడిస్తే చాలు అనుకుంటున్న ఒక జోన్లోకి వచ్చాక అప్పుడు దిస్ హ్యాపెండ్ సార్. మీకు గురువు అంటే బాలుగారు. అవును సార్. మెంటర్ కీరవాణి గారు. అవును సార్. సో వాళ్ళిద్దరి గురించి మనం మాట్లాడుకోబోయే ముందు మనం మీకు జాతీయ అవార్డు ఇచ్చిన ఆ పాటను ఒకసారి గుర్తు చేసుకుందాం. తప్పకుండా సార్. నువ్వు ఎదురే నిలబడితే వెలిగేనులే నా కంటి పాపలు, ఒక నిమిషం వదిలెళితే కురిసేనులే కన్నీటి ధారలు, అప్పుడెప్పుడో అల్లుకున్న బంధమిది చెదరదుగా చెరగదుగా, మురిపెముగా పెంచుకున్న ప్రేమనిధి తరగదుగా కరగదుగా, మరణము లేనిదొక్కటే అది మన ప్రేమ పుట్టుకే, ప్రేమిస్తున్నా ప్రేమిస్తున్నా. సూపర్. ఈ పాట పాడినప్పుడు ఎక్స్పెక్ట్ చేశారా ఈ పాటకు అవార్డు అటు ఇక్కడ లోకల్గా అని జాతీయ అవార్డు కానీ వస్తుందని? అంటే అవార్డు వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. కానీ నేను ఈ పాట పాడుతున్నప్పుడు అయితే చాలా చాలా కష్టపడ్డాను సార్. బికాజ్ ఎందుకంటే నేను ఇప్పటిదాకా లైక్ చిన్నప్పటి నుంచి ఏంటంటే సార్ నేను కొంచెం లైక్ సూఫీ కానీ గజల్ కానీ ఆర్ సెమీ క్లాసికల్ కానీ
సో అట్లాంటివి లైక్ నేను చిన్నప్పటి నుంచి పాడుతూ ఉన్నాను సార్. అండ్ దట్స్ లైక్ మై సెకండ్ నేచర్ లాగా. ఓకే. బట్ ఇలాంటి ఒక లైక్ ఎమోషనల్ సాంగ్ అన్నది లైక్ చాలా తక్కువ సార్లు అటెంప్ట్ చేస్తూ ఉన్నాను సార్ నేను. అంటే లైక్ బయట కాంపిటీషన్స్లో కూడా ఎప్పుడన్నా కానీ కొంచెం అది ఇందాక నేను చెప్పిన కైండ్ ఆఫ్ సాంగ్సే పాడుతూ ఉన్నాను సార్. ఓకే. బట్ ఈ పాట నాకు వచ్చినప్పుడు ఇనీషియలీ యాక్చువల్గా అంటే లైక్ చాలా టెన్షన్ అయింది సార్ నాకు. బికాజ్ నేను దీనికి జస్టిస్ లైక్ చేయగలనో లేదో అని చెప్పి. బట్ ఈ పాట నేను లైక్ పాడగలను అని నమ్మి నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు విజయబుల్గా నేను అన్నకి అంటే లైక్ ఎంత చెప్పినా తక్కువే సార్. బికాజ్ ఎందుకంటే లైక్ ఇది సినిమా కోసం సార్. అన్నిటికన్నా ఫస్ట్ కంపోజ్ చేసిన సాంగ్ ఇదే అనమాట. ఓకే. సో ఈ పాట లైక్ విజయ్ అన్నకు కూడా లైక్ అదేమంటారు ఫిలిం ఓకే అవ్వడానికి కూడా ఇది సాంగ్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. అఫ్ కోర్స్ ఆయన కాంపోజిషన్ లైక్ టీం అందరికీ నచ్చింది. అండ్ అది లైక్ ఎవరో ఒకళ్ళు ట్రాక్ పాడాలన్నమాట. సో అప్పుడు అలా ట్రాక్ పాడడానికి నన్ను పిలిచారు. సో నేను అలా ఫస్ట్ చాలా చాలా భయపడ్డాను సార్. అంటే ఇది పాడడానికి అంటే చాలా ఎమోషనల్ డెప్త్ చాలా ఎక్కువ ఉన్న సాంగ్ అని చెప్పి. బట్ దెన్ ఆయన నాకు చాలా నమ్మకం ఇచ్చారనమాట. లేదు నీకు అంటే నువ్వు ఈ పాటను ఎలా అర్థం చేసుకున్నావో అలా యూ కెన్ సింగ్ అని చెప్పి అది పాడిన తర్వాత నెక్స్ట్ డే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ వచ్చింది సార్. ఈయన మన సాయి రాజేష్. ఎగ్జాక్ట్లీ. ఆయన లైక్ అంటే నాకు ఒక ఎష్యూరెన్స్ ఇచ్చారు సార్. నాకు ఆయన మెసేజ్లో ఆయన ఏం పెట్టారంటే లైక్ నేను ఇందాకే విన్నా బాబు నువ్వు పాడిన సాంగ్ నాకు చాలా చాలా అద్భుతంగా నచ్చింది. అండ్ ఇది పాట ఫైనల్ వర్షన్ కూడా నువ్వే పాడతావు అని చెప్పారనమాట. సో అప్పుడు నాకు ఎక్కడో చిన్న హోప్ వచ్చింది సార్. ఓకే లైక్ ఫిల్మ్ మేకర్కే నచ్చింది అని చెప్తే మేబీ లైక్ మన వాయిస్లో ఉండొచ్చు అని చెప్పి. అండ్ ఆయన లైక్ నాకు ఇచ్చిన మాట ప్రకారం ఆయన దానికే లైక్ కట్టుబడి అంటే లైక్ అంటే వాళ్ళు తలుచుకుంటే ఇంకా చాలామంది ఆప్షన్స్ ఉన్నారు సార్. లైక్ బయట సింగర్స్ లైక్ చాలామంది చాలా 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 లైక్ గొప్ప సింగర్స్ ఉన్నారు. బట్ ఆయన నమ్మి లైక్ ఇక్కడ వాడు హైదరాబాద్ వాడు అని చెప్పి నమ్మి నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఇవాళ ఐ ఫీల్ సో గ్రేట్ఫుల్. అంటే జనరల్గా నీకు ఎక్కువ గమకాలు ఉన్న సాంగ్స్ ఎక్కువ వస్తాయి కదా. యా అవును. బట్ ఈ సాంగ్లో గమకాలు అదే సార్. అవును. అండ్ నాకు అంటే లైక్ నేషనల్ అవార్డు వచ్చింది అన్న న్యూస్ వచ్చాక కూడా ఇదే నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. బికాజ్ ఎందుకంటే నెంబర్ 1 ఇది నా కంఫర్ట్ జోన్ కాదు సార్. అండ్ నెంబర్ 2 ఏంటి అంటే లైక్ నేను లైక్ బాగా కష్టపడడం పక్కన పెడితే నా మీద ఎంటైర్ టీం అంతా యాక్చువల్గా నమ్మకం పెట్టారు సార్. అంటే లైక్ ఆ అబ్బాయి బాగా ఆడాడు సో వాడికి ఆపర్చునిటీ ఇస్తే లైక్ ఇట్ మైట్ బి బ్రేక్ త్రూ ఫర్ హిమ్ అని చెప్పి కూడా అందరు నమ్మారు సార్. అంటే పర్టికులర్గా ఎక్కువ గమకాలు ఉన్న సాంగ్సే నీ దగ్గర రావడానికి ఏంటి రీజన్ ఏమైనా ఉందా? అది శాస్త్రీయ సంగీతంలో నీకున్న పట్టు వల్లనా ఏంటి? అంటే నాకు యాక్చువల్గా లైక్ చిన్నప్పటి నుంచి కూడా నేను ఇందాక చెప్పాను కదా సార్, నేను అట్లాంటి సాంగ్సే లైక్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ వాటి మీద ఎక్కువ ఫోకస్ పెడుతూ ఉన్నాను సార్. అండ్ అది కాకుండా ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే సార్, అన్నిటికన్నా ముఖ్యమైన వ్యక్తి ఎవరు అంటే ఎస్పీబీ సార్ సార్. బికాజ్ నేను లైక్ పాడుతా తీగలో పాడినప్పుడు ఆయన యాక్చువల్గా డిస్కవర్ చేశాను అనమాట. లైక్ నేను అంటే లైక్ ఇవి బాగా పాడుతున్నాను గమకాలు అవి ఇవి అని చెప్పి. అండ్ ఆయన లైక్ చాలా 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 ఇన్స్టాన్సెస్లో మెన్షన్ చేస్తూ వచ్చారనమాట. అండ్ నాకు పర్సనల్లీ చాలా నమ్మకం ఇచ్చారు సార్ ఆయన. అంటే అప్పట్లో నేను కొంచెం లైక్ ఏమైనా పాటలు అటు ఇటు లైక్ మిస్ అయిపోయినా అవి ఇవి అయినా కొంచెం నేను లైక్ లైట్గా నేను ఏమైనా డిసార్టన్ అయినా కూడా ఆయన నాకు పిలిచి లైక్ కూర్చోబెట్టి చెప్పేవారు అనమాట. అరే నీకు టైం వస్తుందిరా, నువ్వు ఓపిక పట్టాలి, నీ దగ్గర ఒక మంచి గిఫ్ట్ ఉంది, లైక్ దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి చూడు అని చెప్పి. సో అలా ఎస్పీబీ సార్ వల్ల అది లైక్ ఇండస్ట్రీ మొత్తం కూడా ఓకే లైక్ పివిఎన్ఎస్ రోహిత్ అంటే గమకాలు బాగా పాడతాడు అని చెప్పి అట్లా స్ప్రెడ్ అయ్యి దట్స్ హౌ ఇట్ హ్యాపెన్. బాలు గారు బాగా మెచ్చుకున్న అంటే గమకాలు ఎక్కువగా ఉన్న సాంగ్ ఏది నీది? నాకు అంటే లైక్ నాకు ఇంకా గుర్తుంది సార్, ఇది లైక్ పాడుతా తీయగాలో లైక్ ఫస్ట్ ఎపిసోడ్లో సార్ ఇది నాకు ఒక పాట ఇచ్చారు సార్. అది పాట తనివి తీరలేదే అని చెప్పి ఒక సాంగ్ ఇచ్చారు సార్. అది ఇచ్చినప్పుడు అంటే అప్పటికింకా చిన్నవాడిని సార్. సో ఆ పాట గొప్పతనం నాకు అర్థం కాక అయ్యో లైక్ నాకు ఇంత పాత పాట ఇచ్చారేంటి ఇప్పుడు, పైగా అది నా ఫస్ట్ ఎపిసోడ్ సార్. సో నాకేమైనా తెలిసిన పాట ఇస్తే ఇంకా లైక్ బెటర్గా వచ్చేదేమో అని చెప్పి నేను చిన్న డౌట్ పెట్టుకున్నాను సార్. కానీ ఎప్పుడైతే నేను ఆ పాట నేర్చుకుని పర్ఫామ్ చేశానో
అది ఆ ఎపిసోడ్లో ఐ థింక్ బాలు గారు నాకు 97% ఎంతో మార్క్స్ ఇచ్చి ఆయన ఒక మాట అన్నారు సార్, అంటే లైక్ నువ్వు ఈ పాట పాడుతుంటే నేను రికార్డింగ్లో నాకు ఈ పాట పాడిన టైమ్స్ అన్నీ గుర్తొస్తున్నాయి బాబు, చాలా చాలా అద్భుతంగా పాడామని చెప్పి ఆయన అలా చెప్పంగానే నేను యాక్చువల్గా లిటరలీ అంటే నాకు గూస్ బంప్స్ వచ్చాయి సార్. బికాస్ అదే నా ఫస్ట్ ఇంటరాక్షన్ విత్ ఎస్పీబీ సార్. అంటే లైక్ చాలా సంవత్సరాలు అయ్యాక, చిన్నప్పుడు నేను అలా పాడుతున్నప్పుడు 1-2 సార్లు వినేవారు సార్. బట్ కంప్లీట్లీ నా వాయిస్ లైక్ అంత చేంజ్ అయ్యాక ఆయన ఆ ఎపిసోడ్లో చాలా చాలా మెచ్చుకున్నారు సార్ నన్ను. సో గుర్తుందా పాట? డెఫినెట్లీ సార్. గూడుపుటాని. అవును సార్. యా. తనివి తీరలేదే నా మనసు నిండలేదే, ఏనాటి బంధమీ అనురాగం చెలియా ఓ చెలియా. సో బాలు గారు ఇచ్చిన ఆ అష్యూరెన్స్ నీలో ఉన్న ఆ సింగింగ్ టాలెంట్ బాగా హైలైట్ అవడానికి, ఇండస్ట్రీలో ఒక గుర్తింపు రావడానికి కూడా కారణమైంది. అవును. సో ఆ తర్వాత మళ్ళీ కీరవాణి గారి గ్రూప్లోకి ఎంట్రీ ఎలా జరిగింది? సో అది కూడా లైక్ ఐ ఫీల్ ఇట్స్ ఎ డివైన్ ఇంటర్వెన్షన్ సార్. బికాస్ ఎందుకంటే ఐ థింక్ నేను చిన్నప్పుడు సార్, పుట్టినప్పుడు ఐ థింక్ నాకు 3 years ఉన్నప్పుడు లైక్ నేను ఫస్ట్ హమ్ చేసిన పాట బంగారు కోడి పెట్టా సార్. అది లైక్ నేను హమ్ చేస్తున్నప్పుడు శృతిలో పాడుతున్నా అని చెప్పి మా ఇంట్లో మా అత్త కూడా సింగరే సార్ ఒకప్పుడు. సో ఆవిడ గుర్తించారనమాట. పేరు యాక్చువల్గా మా అత్త పేరు రమణి సార్. ఆవిడ లైక్ అంటే లైక్ లాంగ్ బ్యాక్ ఆల్ ఇండియా రేడియోలో అలా ఇలా కొన్ని ఇయర్స్ అలా లైక్ పర్ఫామ్ చేసేవారు. సో ఆవిడ గుర్తించినప్పుడు మా అమ్మ నాన్నకు చెప్పారు సార్, అంటే లైక్ వీడి కనుక సంగీతంలో కనుక జాయిన్ చేస్తే లైక్ హీ మైట్ బికమ్ ఎ సింగర్ అని చెప్పి. తర్వాత మళ్ళీ కట్ చేస్తే సార్ లైక్ ప్రొఫెషనలీ లైక్ వెన్ ఐ వాజ్ అ చైల్డ్, లైక్ నాకు ఒక 10 years 11 years ఉన్నప్పుడు అసలు ఫస్ట్ రికార్డింగ్ నేను పాడింది ఎంఎం కీరవాణి సార్ సార్. మళ్ళీ లైక్ చంద్రహాస్ అనే ఒక ఫిలింలో, అందులో లైక్ చైల్డ్ వర్షన్ పాడాను. తర్వాత మళ్ళీ నాకు ఇండస్ట్రీలో నాకు ఒక మంచి సాంగ్, ఒక మంచి బ్రేక్ త్రూ వచ్చింది అంటే ఓబులమ్మ అన్న సాంగ్, అది కూడా లైక్ సరే అనమాట. సో కన్సిస్టెంట్లీ హీ హ్యాస్ బీన్ దేర్ సార్, అంటే లైక్ ఆల్ ద టైమ్. సో నేను లైక్ ప్రొఫెషనల్గా లైక్ సార్ గ్రూప్లో ఎప్పుడు జాయిన్ అయ్యానంటే సార్ ఐ థింక్ 2009-10 అదా టైంలో సార్. సో అప్పటి నుంచి సార్ గ్రూప్లో ఉండి లైక్ గ్రూప్లో పాడడం. ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు చెప్పారా ఇట్లా మీ బంగారు కోడి పెట్టిన 3 years? చెప్పాను సార్ అప్పుడు చిన్నప్పుడు. అంటే నాకు ఒకటేంటంటే సార్ లైక్ నా లైఫ్లో ఏది వర్కౌట్ అయినా ఏది వర్కౌట్ అవ్వకపోయినా కానీ కన్సిస్టెంట్లీ ఒక మనిషి ఒక వ్యక్తి ఇండస్ట్రీలో ఉన్నారు అంటే అది ఈజ్ నన్ అదర్ దాన్ ఎంఎం కీరవాణి సార్. అంటే ఆయన ఎప్పుడు కూడా లైక్ అలా ఉంటూ ఉన్నారు సార్. నాకు కీరవాణి గారు ఎప్పుడన్నా అన్నారా నీకు డెఫినెట్గా ఏదో ఒక రోజు నేషనల్ అవార్డు కొడతా? అంటే లైక్ అవార్డు అన్నట్టు చెప్పలే కానీ సార్ లైక్ ఆయన లైక్ చిన్నప్పటి నుంచి కూడా నన్ను చాలా చాలా ఎంకరేజ్ చేస్తూ ఉండేవారు సార్. అంటే అప్పట్లో ఏంటంటే సార్ నాకు అంటే లైక్ ఒక 5 years బ్యాక్ దాకా నాకు చాలా యాంగ్జైటీ ఉండేది సార్. అంటే మనం అనుకునేది అవ్వట్లేదు, లైక్ ఏంటి లైక్ లైఫ్ ఏంటి ఇంత అన్సర్టైన్గా ఉంది అది ఇది అని చెప్పి చాలా యాంగ్జైటీ, ఇంకా చాలా ఫ్రస్ట్రేషన్ అన్నీ అలా ఉండేవి సార్ నాకు. సో అలాంటప్పుడు కూడా లైక్ ఒకరోజు లైక్ నాకు ఇంకా గుర్తుంది సార్, థింక్ నేను సార్తో ఒక 1 hour లైక్ ఒక చిన్న డిస్కషన్ అయింది సార్. ఆయన నాకు చెప్పారనమాట, సార్ బాబు ఇప్పుడు లైఫ్లో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టైంలో బ్రేక్ త్రూ వస్తుంది. ఇప్పుడు నీకు అప్పుడు ఐ థింక్ నాకు 28 ఎంతో సార్, నీకు ఇప్పుడు 32 33 వస్తుంది బ్రేక్ త్రూ, వద్దంటావా? ఆర్ 40కి వస్తుంది, ఆర్ నువ్వు నీ లాస్ట్ స్టేజ్ ఆఫ్ లైఫ్లో 60కో ఎప్పుడో వస్తుంది. లైక్ బ్రేక్ త్రూ అన్నది లైక్ ఎవరికి ఎప్పుడు వస్తుందో ఎవరు చెప్పలేము. బట్ ఓన్లీ థింగ్ మనం చేయగలిగింది ఏంటి అంటే మన వర్క్ ఎంత లైక్ జెన్యూన్గా చేసుకుంటూ వెళ్ళిపోతాము అని చెప్పి. అది లైక్ మొన్న నాకు అవార్డు వచ్చిన రోజు యాక్చువల్గా నేను అక్కడే ఉన్నాను సార్, అంటే లైక్ సార్ దగ్గరే ఉన్నాను అనమాట సో అప్పుడు అంటే ఇట్ ఫెల్ట్ వెరీ వెరీ సర్రియల్ సార్ నాకు, అంటే లైక్ ఇట్ ఫెల్ట్ లైక్ ఎ డిఫరెంట్ లైఫ్ అనమాట. సో కాలభైరవ్తో మీకు ఎలాంటి అనుబంధం ఉంది? అంటే తను నాకు డెఫినెట్లీ చాలా మంచి ఫ్రెండ్ సార్ నాకు.
బికాజ్ ఎందుకంటే లైక్ అప్పటి నుంచి గ్రూప్ పాడుతున్నప్పుడు కూడా లైక్ అప్పటి నుంచి నాకు పరిచయం అనమాట. సో నాకు తన దగ్గర బాగా నచ్చే విషయం ఏంటంటే సార్ లైక్ చాలా చాలా సింపుల్గా ఉంటాడు సార్. అంటే లైక్ ఇంత కూడా గర్వం కానీ గమండ్ కానీ అస్సలు ఎప్పుడూ అబ్జర్వ్ చేయలేదు తనలో. అండ్ ఆల్సో తను ఏంటి అంటే సార్ హీస్ ఎక్స్ట్రీమ్లీ హార్డ్ వర్కింగ్ సార్. అంటే లైక్ ఒక బ్యాకింగ్ ఉంది కదా అని చెప్పి ఎప్పుడు కూడా లైక్ సబ్స్టాండర్డ్ వర్క్ చేయడం కానీ అలా లైట్ తీసుకోవడం కానీ అలాంటి బిహేవియర్ ఎప్పుడు నేను చూడలేదు సార్ తన దగ్గర. అండ్ ఇప్పుడు ఐఎమ్ సో హ్యాపీ సార్, తను ఇప్పుడు లైక్ సొంతంగా హీఈస్ ఏ కంపోజర్ నౌ. అండ్ తను కూడా చాలా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ అని చేస్తున్నాడు. సో మీరు అన్నారు కదా రమణి గారు మీ అత్తగారు అవును సార్. తను మంచి సింగర్, యా సో సజెస్ట్ చేశారు కదా. అవును సార్. సో మీకు సంగీతంలో పాఠాలు చెప్పిన గురువులు ఎవరు? యా తప్పకుండా సార్. సో నాకు యాక్చువల్గా వైజర్స్ బాలసుబ్రహ్మణ్యం గారు అని చెప్పి ఆయన దగ్గర కర్ణాటిక్ మ్యూజిక్ నేర్చుకున్నాను సార్. తర్వాత రామాచారి సార్ దగ్గర లైట్ మ్యూజిక్ అలా నేర్చుకున్నాను సార్. సో వాళ్ళు ఏంటంటే లైక్ అంటే నేను చిన్నప్పుడు ఏంటంటే సార్ ఐ యూస్ టు బి వెరీ లేజీ సార్. అంటే లైక్ కరెక్ట్గా ప్రాక్టీస్ చేయకుండా అంటే లైక్ అలా టైంపాస్ అలా చేస్తూ ఉండేవాడిని. సో నాకు చాలా చాలా ఎఫర్ట్ పెట్టి లైక్ చాలా పద్ధతిగా నేర్పించారు సార్ వాళ్ళిద్దరు. అంటే లైక్ వాళ్ళు ఎంత ఎఫర్ట్ పెట్టారో నాకు తెలుసు సార్ అది. అంటే నన్ను ఒక చోట కూర్చోబెట్టి నేర్పించడం కానీ లైక్ ఇంట్రెస్ట్గా నేర్పించడం కానీ. సో కర్ణాటక మ్యూజిక్ నేర్చుకోవడం అనేది మీ సింగింగ్ కెరియర్కి ఎంతవరకు? నాకు అంటే 100% నాకు చాలా చాలా హెల్ప్ అయింది సార్. బికాజ్ ఎందుకంటే నేను ఎప్పుడూ ఒకటి నమ్ముతూ ఉంటాను సార్. అంటే ఎనీ ఫార్మ్ ఆఫ్ క్లాసికల్ మ్యూజిక్ కర్ణాటిక్ కానీ హిందుస్థానీ కానీ నేర్చుకుంటే ఏమవుతుందంటే సార్ మనం ఏం పాడుతున్నాం అన్నది మనకు ఒక ఎస్టిమేషన్ ఉంటుంది సార్. లేకపోతే లైక్ ఇట్ విల్ బి ర్యాండమ్. సో ఇప్పుడు బయట నేను ఇండియన్ ఐడల్కి వెళ్ళినా కానీ లైక్ ఇన్ని రికార్డింగ్స్లో ఎక్కడైనా పాడుతున్నా కానీ లైక్ ప్రేమిస్తున్నా పాడుతున్నా కానీ మనకి అది బేసిక్ కనుక కరెక్ట్గా లేకపోతే దాన్ని రెసిప్రొకేట్ చేయడం చాలా కష్టం సార్. సో దట్ వే నాకు చాలా హెల్ప్ అయింది కర్ణాటిక్ మ్యూజిక్. సో రామాచారి గారి దగ్గర నేర్చుకుంది ఏంటి? రామాచారి సార్ దగ్గర లైట్ మ్యూజిక్ నేర్చుకున్నాను సార్. సో లైట్ మ్యూజిక్ నేర్చుకోవడం వల్ల ఏమైందంటే సార్ మనం ఒక సినిమా పాట పాడుతున్నప్పుడు సార్ కర్ణాటిక్ మ్యూజిక్ ఎంత నేర్చుకున్నా కానీ అక్కడ పాడే వాటిని ఏమంటారు గమకాలు డిఫరెంట్గా ఉంటాయి సార్. సో మనం సినిమా పాట పాడుతున్నప్పుడు కర్ణాటిక్ స్టైల్లో పాడితే అది చాలా పెద్ద మిస్ మ్యాచ్గా ఉంటుంది సార్. అదా డిఫరెన్సియేషన్ ఇక్కడ నేర్చుకున్నాను సార్ రామాచారి గారి దగ్గర. నాకు తెలిసి ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న సింగర్స్లో 80 to 90% రామాచారి గారి శిష్యులే కదా. ఎగ్జాక్ట్లీ సార్. యా ఐ థింక్ మోర్ దాన్ 90% అని చెప్పచ్చు సార్. ఓకే. సో ఇక్కడ వాళ్ళు తెలుగు వాళ్ళు. సో వాళ్ళలో మీకు బాగా బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? నాకు అంటే ఎంతోమంది ఉన్నారు సార్. కానీ నాకు లైక్ చిన్నప్పటి నుంచి కూడా లైక్ ఇండస్ట్రీ నుంచి మంచి ఫ్రెండ్ అంటే హేమచంద్ర అని అంటే నాకు చాలా ఇష్టం సార్. బికాజ్ నేను అన్నకి ఎప్పటి నుంచో పెద్ద ఫ్యాన్ సార్. సో అలా నాకు చందు అన్నతో మంచి అసోసియేషన్ ఉంది. అండ్ తర్వాత గీతా మాధురి అక్క అండ్ వీళ్ళందరితో కూడా ఐ షేర్ గుడ్ ర్యాప్. అంటే మీరు అన్నారు కదా ఫ్రస్ట్రేషను అనుకున్నది జరగట్లేదు. అవును సార్. అనుకున్నది జరగట్లేదు అంటే ఆపర్చునిటీస్ సరైనవి రావట్లేదని. ఎగ్జాక్ట్లీ సార్. యా అంటే లైక్ వచ్చినా కానీ మిస్ అయిపోయేవి సార్. అంటే నాకు నా లైఫ్లో చాలా ట్రిక్కీ ఎక్స్పీరియన్సెస్ అన్నీ అయ్యాయి సార్. సో ఒక పాయింట్ ఆఫ్ టైంలోనేమో ఆపర్చునిటీస్ ఎప్పుడు వస్తాయి అని చెప్పి ఎదురు చూశాను సార్. అండ్ సెకండ్ ఫేజ్ ఆఫ్ మై లైఫ్లో ఏంటి అంటే చాలా మంచి ఆపర్చునిటీస్ వచ్చాయి సార్. అండ్ అవి వాటికి ఎంత జస్టిస్ నేను ఇవ్వగలనో అంతవరకు నేను ఇచ్చి లైక్ పాడుతూ ఉండేవాడిని సార్. బట్ సమ్హౌ ఎందుకో లైక్ అవి మెజారిటీ ఆఫ్ ద సాంగ్స్ అన్ని రీప్లేస్ అయ్యేవి సార్. అంటే లైక్ ఎవరో ఒకళ్ళుకి నచ్చకపోవడము ఆర్ సంథింగ్ ఏదో అంటే ఇంకా లైక్ బెటర్ ఆప్షన్ అట్లా వెళ్ళడము. సో ఇవన్నీ అవ్వడం వల్ల నేను ఒకటి రియలైజ్ అయ్యాను సార్. నేను నా లైఫ్లో ఐ థింక్ 2021లో సార్. సో అప్పుడు నాకు ఏమనిపించిందంటే సార్ ఓకే మనం ఇది లూప్లో ఉంటే లైక్ బెల్లం చుట్టూ ఈగలానే మిగిలిపోతాను. సో లైక్ నేను అంటే లైక్ సొంతంగా నా గురించి నేనేం చేయగలను అన్నప్పుడు దెన్ ఐ స్టార్టెడ్ కంపోజింగ్ సార్. ఓకే. అంటే ఐ వాజ్ యాక్చువల్లీ ఫోర్స్ టు బికమ్ ఏ కంపోజర్ సార్. అంటే లైక్ ఇంటర్నల్లీ నాకే అంటే మనం లైక్ అలా టైం వేస్ట్ చేయొద్దు. సో చిన్నప్పటి నుంచి లైక్ ఇంత నేర్చుకున్నాం కదా, సో దాన్ని ఎందుకు ఎక్స్పెరిమెంట్ ఎందుకు చేయకూడదు అని చెప్పి
అలా 22లో ఒక సాంగ్ నేను కంపోజ్ చేసుకునేది రిలీజ్ చేశాను సార్, కాటుక కళ్ళకెట్టినవే అని చెప్పి. సో ఆ పాట ఏమైందంటే సార్, అది లైక్ పబ్లిక్ ప్లాట్ఫామ్ కన్నా ఇండియాలో ఉండే లైక్ చాలా లైక్ పెద్ద పెద్ద మ్యూజిషియన్స్ అందరికీ రీచ్ అయింది సార్ సాంగ్ అది. అంటే లైక్ కేరళలో ఉండే కంపోజర్స్ కానీ, ముంబైలో కానీ, చెన్నైలో కానీ, సో వాళ్ళందరి దగ్గర నుంచి నాకు అంటే లైక్ చాలా మంచి అప్లాస్ వచ్చింది సార్. సో అప్పటిదాకా నాకు ఒక చిన్న సెల్ఫ్ డౌట్ ఉండేది సార్ నాకు, అంటే లైక్ ఇంత కాంపిటీషన్లో మనం అదేమంటే సర్వైవ్ అవ్వగలమా లేదా అని చెప్పి. బట్ ఎప్పుడైతే వాళ్ళందరి దగ్గర నుంచి లైక్ ఒక మంచి ఫీడ్బ్యాక్ వచ్చిందో అప్పుడు నమ్మకం వచ్చింది సార్ నాకు. అంటే లైక్ నో మ్యాటర్ వాట్, మనకి ఏది లేకపోయినా కానీ మన మన వర్క్ మనం అట్లా చేసుకుని సెల్ఫ్ సస్టైనబిలిటీ ఉంది అని చెప్పి ఒక చిన్న హోప్ వచ్చింది సార్. మరి ఆ సాంగ్ విందాం. డెఫినెట్లీ సార్. అది యాక్చువల్గా నేను కంపోజ్ చేసినప్పుడు అంటే లైక్ చాలా ఒక కైండ్ ఆఫ్ అంటే లైక్ ప్రూవ్ చేసుకోవాలి అన్నట్టు కంపోజ్ చేశాను సార్. బట్ అది పాడుతున్నప్పుడు ఇట్స్ ట్రిక్కీ సాంగ్ సార్. సో అది కొంచెం కష్టమే పాడడానికి, బట్ ఐ విల్ ట్రై సార్. కాటుక కళ్ళకెట్టినావే నా గుండె గుల్ల చేసినావే, కాటుక కళ్ళకెట్టినావే ఏ దిక్కు పోతావే పిల్లా ఓ చేజిక్కరావేమే ఓ. సో ఇందులో గమకాలు ఎక్కువ ఉంటాయి. ఇందులో చాలా చాలా ఎక్కువ ఉంటాయి సార్. అంటే మీరు కంపోజర్ కావటం వల్లే ఎక్కువ గమకాలు ఉన్న సాంగ్ కంపోజ్ చేసుకోవడం జరిగింది. ఎలా? ఎగ్జాక్ట్లీ సార్, అంతే సార్. అంటే అప్పుడు అంటే ఇందాక చెప్పా కదా సార్ మీకు. సో అంటే లైక్ చాలా లైక్ అలా మిస్ప్లేస్ అవుతున్నప్పుడు నాకు అనిపించింది సార్, అంటే లైక్ మనకు బాగా వచ్చింది మనం బయట కనుక మార్కెట్లో పెట్టగలిగితే దాన్ని బేస్ చేసుకొని మనకు ఆపర్చునిటీస్ వస్తాయి కదా అని చెప్పి ఒక చిన్న థాట్ వచ్చింది సార్. సో అలా నేను ఈ పాట లైక్ రిలీజ్ చేశాక ఇనీషియలీ నేనేమనుకున్నానంటే సార్, ఒక 10,000 మంది చూస్తే చాలా అనుకున్నాను. సో దీని మీద లైక్ ₹1 కూడా పెట్టి ప్రమోషన్ చేయలేదు సార్. లైక్ ఇన్ఫ్లుయెన్సర్స్తో కానీ రీల్స్ కానీ ఎక్కడ నేనేం చేయలేదు. జస్ట్ సాంగ్ అలా బయట అన్ని ప్లాట్ఫామ్స్లో రిలీజ్ చేశాను. సో స్పాటిఫైలో అది ఐ థింక్ అప్రాక్సిమేట్లీ 1 మిలియన్ స్ట్రీమ్స్ కొట్టింది సార్. అంటే లైక్ కంప్లీట్లీ ఆర్గానిక్ అనమాట. సో అలా లైక్ బయట లైక్ ఎంతో మంచి మంచి కంపోజర్స్తో ఒక మంచి అసోసియేషన్ వచ్చింది సార్ నాకు. సో ఇప్పుడు రీల్స్ ఏమైనా వచ్చినాయా మరి ఆ పాట మీద? అదే పాట మీద అంటే లైక్ సింగర్ రీల్స్ వచ్చాయి సార్. అంటే లైక్ చాలామంది యాక్చువల్గా సింగర్స్ లైక్ కేరళ నుంచి కానీ, ముంబై నుంచి కానీ వాళ్ళందరూ దాన్ని లైక్ అదే లైక్ పాడుతూ పెట్టారు సార్. అది ఇట్ ఫెల్ట్ సో హ్యాపీ సార్. అంటే లైక్ నేనేమనుకున్నాను అంటే లైక్ ఈ పాట అటెంప్ట్ చేసేవాళ్ళు కొంచెం తక్కువ ఉంటారేమో అనుకున్నాను. బట్ ఐ థింక్ మోర్ దాన్ 100 పీపుల్ వాళ్ళే లైక్ పాట డిస్కవర్ చేసి లైక్ అన్ని రీల్స్ చేసి పెడుతూ ఉన్నారనమాట. సో అలా లైక్ ఇండస్ట్రీ మొత్తం సర్క్యులేట్ అయింది సార్. మరి అంత సక్సెస్ అయిన తర్వాత జనరల్గా మీ ఇండిపెండెంట్ సాంగ్స్ మీద ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి కదా? ఎగ్జాక్ట్లీ సార్. సో ఎందుకు? సో అదే సార్, అంటే తర్వాత లైక్ కాటుక అయ్యాక నాకు ఏమనిపించింది అంటే సార్, లైక్ నేను సెకండ్ సాంగ్ ఏదన్నా అదే లైక్ రిలీజ్ చేసే ముందు అంత రేంజ్లో లేకపోతే అందరు ఏమనుకుంటారంటే ఓకే వీడు జస్ట్ 1 సాంగ్ వండర్ అనుకుంటారు. సో అలా ఉండకూడదు అని చెప్పి కన్సిస్టెంట్లీ వర్క్ చేస్తూ ఉన్నాను సార్. అండ్ మొన్న లైక్ యాక్చువల్గా మే 31st రోజు ఒక సాంగ్ రిలీజ్ చేద్దాం అనుకున్నాను సార్. బట్ అదేంటి అంటే ఒక పెద్ద లేబుల్ నుంచి ఒక ఆఫర్ వచ్చింది సార్ ముంబైలో. సో అందుకని అది లైక్ హోల్డ్లో పెట్టాను. అండ్ మళ్ళీ సెకండ్ సాంగ్ మొన్న లైక్ 30th జూలై రోజు లైక్ సెకండ్ సాంగ్ రిలీజ్ అయింది సార్, కహానీ మేరీ అని చెప్పి. అది ఎగ్జాక్ట్లీ సార్, హిందీ సాంగ్. అంటే మధ్యలో అనుకున్నాను సార్ లైక్ చాలా అంటే లైక్ రిలీజ్ చేద్దాం అని చెప్పి, బట్ సమ్హౌ ఎందుకో వర్కౌట్ అవ్వలేదు సార్. అంటే లైక్ ఏదో ఒక అడ్డు రావడం లాస్ట్ మినిట్లో ఏదో అలా అయిపోయింది సార్ అంతా. అది ఏమన్నారు సోను నిగమ్ పాట అయిపోయింది? ఆయన లైక్ అదా రికార్డింగ్ ఐ థింక్ 1 year బ్యాకే అయిపోయింది సార్. ఆయన లైక్ పాట అంతా అయిపోయాక వచ్చి గట్టిగా హగ్ చేసుకున్నారు సార్. గట్టిగా హగ్ చేసుకుని చెప్పారు అనమాట, నాకు అభి ముజ్మే కహీ పాట పాడినప్పుడు ఎంత మంచి వైబ్ వచ్చిందో, లైక్ ఈ పాట పాడినప్పుడు అంత బాగా అనిపించింది.
అండ్ ఆయన నాకు ఒక ఎష్యూరెన్స్ ఇచ్చారు సార్. అంటే నేను ఇన్ని రోజులు జస్ట్ ఒక సింగర్ అనే అనుకున్నాను నేను. బట్ చాలా మంచి కంపోజర్ ఉన్నాడు నీలో. యూ హ్యావ్ టు కీప్ వర్కింగ్ యాజ్ ఎ కంపోజర్ అని చెప్పారు. అండ్ చెప్పి కూడా లైక్ అక్కడ ముంబైలో కూడా ఐ థింక్ ఇండియన్ ఐడల్ అయ్యాక మళ్ళీ లైక్ నేషనల్ మీడియాతో నేను ఇంటరాక్ట్ అయింది ఇన్ని ఇయర్స్ అయ్యాక మొన్న సార్, లైక్ 2025లో 25 జూలైలో మొన్న. సో లైక్ అంతమందిని లైక్ మళ్ళీ మీట్ అవ్వడం లైక్ ఇట్ ఫెల్ట్ లైక్ ఎ బ్లెస్సింగ్ సార్ మళ్ళీ. సో ఈ సాంగ్ రిలీజ్ యా అవును సార్, ఇది సాంగ్ రిలీజ్. అంటే సోనుతో ఇండియన్ ఐడల్ టైంలో మీకు ఏమన్నా? ఎగ్జాక్ట్లీ సార్, బికాస్ ఆయన యాక్చువల్గా వన్ ఆఫ్ మై జడ్జెస్ సార్ ఆయన Okay. అక్కడ ఇండియన్ ఐడల్లో. సో సో అలా అవకాశం అలా వచ్చింది. అలా యాక్చువల్గా పరిచయం ఉండింది సార్. బట్ ఐడల్ అయిపోయాక ఇది ఒక 3-4 ఇయర్స్ దాకా అంటే లైక్ కాంటాక్ట్లో ఉండేవాడిని సార్, నేను ఆయనతో మాట్లాడుతూ ఉండేవాడిని అప్పుడప్పుడు. బట్ ఒకరోజు నేను అదా సాంగ్ కంపోజ్ చేసుకున్నాక నాకు ఎందుకో అనిపించింది సార్, అంటే ఆయనకు ఒకసారి పంపిస్తే బాగుంటుందేమో అని చెప్పి. ఆయనకు పంపంగానే ఆయన అబ్సల్యూట్లీ ఇది నాకు పాట నాకు నచ్చింది చాలా, ఇది రికార్డ్ చేద్దాం అని చెప్పారు. సో అలా ముంబై వెళ్ళి మళ్ళీ ఆయనతో లైక్ ఒక కైండ్ ఆఫ్ రీకనెక్షన్ అని చెప్పొచ్చు సార్. సూపర్, మరి అది విందాం. యా డెఫినెట్లీ సార్. कहानी मेरी कहाँ जा रही है मुझे ना खबर, ना है गिला बेबसी मेरी तृष्णगी है, मेरी जोस्तजू का है सिला, दिल में हलचल जाने ना क्यों इस पल हो रही है, बेचैनी से क्यों ये मेरे लफ्ज इन्हीं पन्नों पे चुप क्यों हो रहे. నాకు ఈ పాట బాలు గారిది ఒక పాట గుర్తొచ్చింది. యాక్చువల్గా నాకు ఎస్పీబీ సార్తో ఇంకా లైక్ ఈయనతో వీళ్ళిద్దరితో లైక్ రికార్డ్ చేయాలని ఉండింది సార్, నాకు డ్రీమ్ అది. బట్ సమ్హౌ అది వర్కౌట్ అవ్వలేదు సార్. సో ఇండియన్ ఐడల్ గురించి మనకు ప్రస్తావన వచ్చింది కదా, అసలు ఎలా ఇండియన్ ఐడల్కి వెళ్ళాలన్న ఆలోచన ఎలా వచ్చింది, అసలు ఎలా అది? అంటే నాకు అంటే ఇండియన్ ఐడల్కి వెళ్ళే ముందు ఇక్కడ ఎన్నో రియాలిటీ షోస్లో అలా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాను సార్. తర్వాత ఐ థింక్ మధ్యలో కొంచెం బ్రేక్ వచ్చింది సార్, అంటే లైక్ ఫ్రమ్ దీస్ రియాలిటీ షోస్. సో అప్పుడు ఏంటి అంటే సార్, అప్పుడు లైక్ నేను 2014లో ఇంజనీరింగ్ యాక్చువల్గా డిస్కంటిన్యూ చేశాను సార్. బికాస్ ఎందుకు చదువు కంటిన్యూ చేస్తూ కూడా యాక్చువల్గా చేయొచ్చు సార్. అంటే లైక్ నాకేమనిపించింది అంటే సార్, ఇంజనీరింగ్లోకి వచ్చాక అనిపించింది సార్, అంటే లైక్ నో మ్యాటర్ వాట్ లైక్ మ్యూజిక్ అంటే అదేమంటారు, అది లైక్ రెండు పడవల అది అంత మంచిది కాదు, అంత కరెక్ట్ కాదు అని చెప్పి అనిపించింది సార్. దానివల్ల ఏదైతే అదైంది అని చెప్పి యాక్చువల్గా దూకేశాను సార్. సో దూకినప్పుడు ఏంటి అంటే ఇంట్లో డెఫినెట్లీ కొంచెం లైక్ అప్పుడు కొంచెం టెన్షన్ పడ్డారు కానీ, బట్ డీప్ డౌన్ ఎక్కడో మా అమ్మ నాన్నకు కూడా చిన్న నమ్మకం ఉంది సార్. అంటే మా అమ్మ నాన్నకి నమ్మకం ఉండడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటి అంటే ఎస్పీబీ సార్ ఒకసారి మా అమ్మతో మాట్లాడారు సార్. అంటే అమ్మ కొంచెం టెన్షన్ పడుతున్నప్పుడు ఆయన లైక్ అమ్మతో చెప్పారనమాట, మీరు అసలు ఏమీ టెన్షన్ పెట్టుకోకండి, వాడు హీ హ్యాస్ సో మచ్ ఆఫ్ పొటెన్షియల్, నేను వాడిని నమ్ముతున్నాను 100%. జస్ట్ ఏంటి అంటే హీ నీడ్ టు గెట్ హిజ్ ఓన్ టైం. సో టైం వచ్చేదాకా కూడా వాడు లైక్ సెకండ్ థాట్స్ ఏం లేకుండా బాగా నేర్చుకుని ఎంకరేజ్ చేయండి ఇంట్లో అని చెప్పి అలా. సో అప్పుడు ఇండియన్ ఐడల్ హిందీకి వెళ్ళాలి అని చెప్పి మా ఇంట్లో చెప్పారు సార్. సరే ఇప్పుడు ఒకసారి వెళ్ళి ట్రై చేయొచ్చు కదా అక్కడ అని చెప్పి. ఇనీషియల్లీ నాకు కొంచెం స్కెప్టికల్గా అనిపించింది సార్. అంటే అంత కాంపిటీషన్ లైక్ మొత్తం లైక్ దగ్గర 1,00,000 మంది దాకా వస్తారు సార్, అంటే ఇండియా మొత్తంలో. సో వాళ్ళందరిలోకి మనం వెళ్ళి అసలు అవ్వదేమో అన్నట్టు అనుకుంటే ఇంకా ఇంట్లో యాక్చువల్ నమ్మకం ఇచ్చారు సార్, లేదు వెళ్ళి ట్రై చేయని చెప్పి. సో దట్స్ హౌ. సో ఇండియన్ ఐడల్లో నువ్వు ఫేస్ చేసిన టఫెస్ట్ రౌండ్ అంటే ఏది సార్? టఫెస్ట్ రౌండ్ అంటే లైక్ ఇంట్రో అదంతా లైక్ సింపుల్గానే అయిపోయింది సార్. బట్ మధ్యలో ఒక రౌండ్లో ఏంటంటే సార్, నాకు చిన్నప్పటి నుంచి ఒక ప్రాబ్లం ఉంది సార్. అంటే లైక్ వెన్ ఎవర్ ఐ ఫీల్ కాన్షియస్ అండ్ కొత్త వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు కూడా ఐ టెన్ టు స్టటర్ సార్ కొంచెం. సో అది లైక్ ఇన్నేళ్ల నుంచి నేను కాపాడుకుంటూ వచ్చాను సార్, చిన్నప్పటి నుంచి కూడా ఎక్కడ లైక్ అది బయటపడకుండా. బట్ అక్కడ ఒక ఎపిసోడ్లో లైక్ నేను ఒక పాటలో యాక్చువల్గా లిరిక్ తప్పుపడాను సార్ కొంచెం.
తప్పు పాడడం వల్ల అది నాకు ట్రిగర్ అయింది సార్ ఒక్కసారిగా. అంటే లైక్ అంటే ఒక చిన్న బ్లాక్ వచ్చిందనమాట, మెంటల్ బ్లాక్ వచ్చింది. సో మెంటల్ బ్లాక్ వల్ల యాంకర్స్ ఇంకా లైక్ వాళ్ళు అందరూ వచ్చాక ఎందుకయింది అని లైక్ వాళ్ళు నన్ను క్వశ్చన్ చేసినప్పుడు నేను లిటరలీ మాట్లాడలేకపోయాను సార్. అంటే లైక్ లిటరలీ నాకు అటాక్ లాగా అయిందనమాట, యాంగ్జైటీ అటాక్ అయింది. అయ్యి లైక్ ఒక్క ముక్క కూడా లైక్ నోట్లోంచి రావట్లేదు సార్ నాకు. సో అప్పుడు అది అది లైక్ ప్రాబబ్లీ నా ఎంటైర్ లైఫ్లోనే అది నాకు చాలా పెద్ద లైఫ్ లెసన్ సార్. బికాజ్ ఎందుకంటే అంత పెద్ద కాంపిటీషన్లో లైక్ లైక్ ప్రపంచం మొత్తం చూస్తుంది సార్ షో అది. లైక్ ఇండియన్స్ ఎక్కడెక్కడైతే ఉంటున్నారో అందరూ ఓకే. అట్లాంటి సిట్యుయేషన్లో నాకేంటి అంటే నాకు లిటరలీ నోట్లోంచి మాట రావట్లేదు, స్టక్ అయిపోయాను నేను మొత్తం. అది అప్పుడు ఏమనుకున్నానంటే సార్, ఐ థింక్ అది లైక్ టాప్ 10 ఎంతో సార్ అది. నేనేమనుకున్నానంటే అక్కడ కనుక ఎలిమినేట్ అయిపోతే మొత్తం నా ఎంటైర్ లైఫ్ అంతా టాస్ వేసారు. బికాస్ నా దగ్గర డిగ్రీ లేదు నెంబర్ 1, అండ్ మళ్ళీ హైదరాబాద్ వచ్చాక అసలు ఆపర్చునిటీస్ వస్తాయో లేదో డౌట్. అంటే అప్పుడు అన్నీ గుర్తొచ్చాయి సార్ నాకు ఒకటేసారి, ఎంటైర్ లైఫ్ అంతా ఫ్లాష్ అయిందనమాట. ఓకే ఇప్పుడు వెనక్కి టాప్ 10లో హైదరాబాద్కి కనుక నేను వచ్చేసాను అంటే పెద్ద నాకు ఇంత కూడా లైక్ ఫెచ్చింగ్ ఏముండదు సార్. లైక్ ఫెచ్చింగ్ పక్కన పెట్టేస్తే మా అమ్మా నాన్న అన్నేళ్ల నుంచి నా మీద పెట్టుకున్న నమ్మకం అంతా కూడా వేస్ట్ అయిపోయేది అనమాట. బట్ సమ్హౌ ఎక్కడో అది కూడా గాడ్స్ గ్రేస్ అనే చెప్తాను సార్. అది ఎపిసోడ్లో లైక్ సమ్హౌ ఎలానో సేవ్ అయ్యాను సార్. సో సేవ్ అయినప్పుడు అప్పుడు యాక్చువల్గా నాకు నిగమ్ సార్ మెసేజ్ పెట్టారు సార్. అదా రోజు లైక్ ఎపిసోడ్ అయిపోయాక నాకు ఆయన చెప్పారనమాట, లైక్ ఎంటైర్ లైక్ నెట్వర్క్ అంతా కూడా నువ్వు జస్ట్ అలా నించునే పాడుతున్నావు అని చెప్పి నిన్ను పీకేమని చెప్పారు, కానీ ఎందుకో నాకు అనిపించింది నీకు ఇంకొక ఛాన్స్ ఇద్దాం అని చెప్పి. నెక్స్ట్ ఎపిసోడ్లో నువ్వు మోస్ట్లీ ఎలిమినేట్ అయిపోతావు, కానీ నీ 100% బెస్ట్ ఇచ్చి నువ్వు ఇక్కడి నుంచి ఎగ్జిట్ అయితే అది లైక్ నీకు కూడా హ్యాపీగా ఉంటుంది అని చెప్పి ఆయన నాకు చెప్పారనమాట సార్. సో అది ఆ వీక్ అంతా కూడా అంటే ఎప్పుడు కూడా నాకు అంత స్ట్రెస్ ఎప్పుడూ లేదు సార్ నాకు లైఫ్లో. బట్ ఆ ఒక్క వీక్ ఉండింది సార్ చాలా. అండ్ మిగిలిన కాంటెస్టెంట్స్ అందరూ కూడా ఫిక్స్ అయిపోయారనమాట వీడు ఎలిమినేట్ అయిపోతాడని చెప్పి. సో నాకు ఒక సింపుల్ సాంగ్ ఇచ్చాడు సార్, అది ఐ థింక్ చలత్ ముసాఫిర్ అని చెప్పి. దానిలో అసలు లైక్ ఎలాంటి గమకాలు ఏ ఉండవు సార్. మిగిలిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా మంచి మంచి పాటలు ఇచ్చారనమాట, లైక్ దేవాశ్రీ గణేష కానీ ఎగ్జాంపుల్కి. సో అప్పుడు అంటే లైక్ రిహార్సల్లో నేను ఆ పాటని ఉన్నట్టే సింపుల్గానే అలానే పర్ఫామ్ చేశాను సార్. సో ఇంకా టేక్ రోజు నేను వెళ్ళి లైక్ మ్యూజిషియన్స్ని వెళ్ళి రిక్వెస్ట్ చేశాను సార్, నేను ఇవాళ ఎటు ఎలిమినేట్ అయిపోతాను మోస్ట్లీ, బట్ నాకు ఈ ఒక్క ఎపిసోడ్కి నాకు కొంచెం సపోర్ట్ చేయండి, నేను కొంచెం ఇంప్రూవైజ్ చేస్తాను. అంటే నేను ఏం పాడతాను అన్నది అంటే ఇండియన్ ఐడల్లో ఏంటంటే సార్ లైక్ ముందే అంతా ఫిక్స్ చేసుకోవాలి సార్ మొత్తం అంతా. సో ఆ ఒక్కరోజు ఏంటంటే నాకు ఎక్సెప్షన్ ఇచ్చారనమాట, వాళ్ళు కూడా పాపం సపోర్ట్ చేశారు చాలా. ఆ రోజు నాకు అనిపించింది సార్, అంటే లైక్ మొత్తం నా లైఫ్ మొత్తానికి ఆ రోజు ఏంటి అంటే నేను వర్తా కాదా అని చెప్పి నాకు ఒక పెద్ద ఆపర్చునిటీ వచ్చింది సార్, అంటే లైక్ ప్రూవ్ చేసుకోవడానికి. సో ఆ పాటని నేను చాలా చాలా ఇంప్రూవైజ్ చేసి అసలు ఏం పాడుతున్నానో ఏంటో నాకేం అర్థం కాలేదు సార్ మొత్తం. అంటే ఇంకా ఫ్రీక్ అవుట్ అయిపోయి పర్ఫార్మెన్స్ అయిపోగానే అది ఎపిసోడ్ బెస్ట్ సార్, నేను బెస్ట్. అండ్ లైక్ మొత్తం టీమ్ అంతా ఫుల్ అందరు ఎమోషనల్ అయిపోయారు, బికాజ్ ముందు ఎపిసోడ్ నేను లిటరలీ లైక్ డెడ్ జోన్లో ఉన్నాను సార్. బట్ నెక్స్ట్ ఎపిసోడే నేను అలా బౌన్స్ బ్యాక్ అయ్యి లైక్ అలా పర్ఫామ్ చేయడం అన్నది లైక్ వాళ్ళందరూ కూడా లైక్ చాలా చాలా సపోర్ట్ చేశారు సార్. అండ్ ఆ పర్ఫార్మెన్స్ వల్లనే నేను లైక్ ఫినాలే దాకా ఇండియన్ ఐడల్లో ఉన్నాను అని చెప్పి అంటే ఇవాళకి కూడా ఎంతోమంది అంటూ ఉంటారు సార్. ఓకే ఓకే. కానీ సేమ్ ఇండియన్ ఐడల్ టైంలోనే మీ మదర్కి హెల్త్ ఇష్యూ కూడా ఏదో వచ్చినట్టుంది కదా? అది లైక్ ఇండియన్ ఐడల్ కన్నా ముందే సార్ యాక్చువల్గా, అప్పుడు నా ఇంజనీరింగ్ టైంలో సార్ అది. ఓకే ఓకే. సో అప్పుడు అమ్మకి యాక్చువల్గా చిన్న బ్రెయిన్ ట్యూమర్ వచ్చి అప్పుడు సర్జరీ అయింది సార్ అమ్మకి. అవి చాలా డిఫికల్ట్ టైం సార్ అవన్నీ. సో అదే టైంలో నేను అది లైక్ డిస్కంటిన్యూ చేయడం, సో అలా చాలా చాలా అంటే ఇట్ వాస్ వెరీ వెరీ అంటే ఇప్పుడు తలుచుకుంటే కూడా లైక్ ఎలానో అనిపిస్తూ ఉంటుంది సార్ నిజంగా. కాదు, ఫినాలేలో ఎందుకు అనుకున్న ఎఫర్ట్ ఎందుకు పెట్టలేకపోయాను? ఆ ఫినాలేలో యాక్చువల్గా అంటే లైక్ సెమీఫైనల్స్ అయ్యాక అనిపించింది సార్, అంటే చిన్న హోప్ వచ్చింది, అంటే లైక్ విన్ అవుతానేమో అని చెప్పి.
బట్ ఫినాలేలో నాకు యాక్చువల్గా లైక్ ఫినాలే లాస్ట్ రౌండ్ అయ్యే ముందు లైక్ వచ్చి నాకు చిన్న హింట్ ఇచ్చారు సార్ ఆయన. బాబు నువ్వు ఇట్లా విన్ అవ్వట్లేదు, కానీ నువ్వు అదేమంటారు మనసులో పెట్టుకోవద్దు, దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్. సో నేను ప్రతిదీ చెప్పలేను, కానీ ఆయన నాకు అప్పుడు ఒక ఎష్యూరెన్స్ ఇచ్చారు సార్. నీకు లైక్ రియల్ లైఫ్లో నీకు నా నుంచి ఎలాంటి హెల్ప్ కావాలన్నా కానీ ఐఎమ్ జస్ట్ ఫోన్ కాల్ అవే అని చెప్పి ఆయన ఎష్యూరెన్స్ ఇచ్చారు సార్. సో అలా నాకు అప్పుడు ఆయన ఇచ్చిన మాట ప్రకారం నా దగ్గర ₹1 కూడా తీసుకోకుండా నాకు పాట పాడారు సార్ ఆయన. యా, బయట ఆయన చాలా గట్టిగా ఛార్జ్ చేస్తారు సార్. సో ఆయనకి ఏంటి అంటే జస్ట్ లైక్ నా మీద ఉన్న నమ్మకం సార్ ఆయనకి. అండ్ మొన్న లైక్ నేషనల్ అవార్డు వచ్చాక కూడా ఆయనకి చెప్తే ఆయన లైక్ హీఈస్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. అంటే నన్ను కన్సిస్టెంట్లీ నమ్ముతూ వచ్చిన పీపుల్లో ఎంఎంకే సార్, ఎస్పీబీ సార్, నిగమ్ సార్, వీళ్ళ ముగ్గురు, వీళ్ళు నాకు 3 పిల్లర్స్ లాగా సార్ నాకు. అంటే అక్కడ కూడా ఏదైనా ఫిక్సింగ్ ఉంటుందా? అంటే అది లైక్ అది నేను చెప్పలేను సార్, కానీ ఏంటి అంటే లైక్ చాలా ఫ్యాక్టర్స్ అయితే ఉంటాయి సార్ అక్కడ. అంటే లైక్ అంటే అపార్ట్ ఫ్రమ్ టాలెంట్ సో మెనీ ఫ్యాక్టర్స్ ఉంటాయి సార్, డెఫినెట్లీ ఉంటాయి సార్. అంటే లైక్ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇంకా వాటన్నిటికీ కూడా అంటే ఎవరన్నా కానీ సార్ ఒక రియాలిటీ షోకి వెళ్తున్నారు అంటే అది లైక్ ప్రిపేర్ అయిపోయే వెళ్ళాలి సార్. బికాజ్ అంటే లైక్ నో మ్యాటర్ వాట్ అక్కడ ఫెయిర్గా ఉన్నా లేకపోయినా కానీ మనం బయటికి వచ్చి లైక్ దాన్ని పిన్ పాయింట్ చేయడం వల్ల మనకి ఎలాంటి ఉపయోగం ఉండదు సార్. బికాజ్ ఎందుకంటే అది కంప్లీట్ అయిపోయింది సార్. కంప్లీట్ అయిపోయాక దాన్ని యాక్సెప్ట్ చేసి బయటికి వచ్చేయడమే తప్ప ఇంకా దానికి మించి ఇంకేం చేయలేను సార్. లేకపోతే ఉత్తగా మన అదేమంటారు మెంటల్ పీస్ అంతా ఎఫెక్ట్ అవుతుంది సార్. యాక్చువల్గా అప్పుడు ఫినాల్లో విన్ అయింది కూడా రేవంత్ కదా? ఎగ్జాక్ట్లీ సార్. యా మన తెలుగు. అవును సార్, రేవంత్ విన్ అయ్యాడు. యా, మన వాళ్ళు. యా, సో ఇప్పటి వరకు చూసుకుంటే ఇండియన్ ఐడల్లో తెలుగు వాళ్ళు శ్రీరామచంద్ర, అలాగే కారుణ్య రన్నర్ అప్, రేవంత్, మీరు. కానీ మీ అందరి కెరియర్ చూస్తే మీ ప్రతిభకు తగ్గ అవకాశాలు అంటే రాలేదేమో అనిపిస్తుంది. అదే సార్, అంటే అది అంటే ఇది చాలా ట్రిక్కీ సార్. బికాజ్ ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే సార్ కంపోజర్స్ ఆపర్చునిటీ ఇస్తారు సార్, కానీ లైక్ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా సార్. అంటే అది ప్రొడ్యూసర్కి నచ్చాలి, హీరోకి నచ్చాలి, డైరెక్టర్కి, అందరికీ. సో అందరికీ కూడా ఒకే వాయిస్ నచ్చాలి అంటే అది చాలా ట్రిక్కీ థింగ్ సార్. సో అందుకని మేబీ దీనివల్ల అలా ఇంత ముందు మనకి బాలుగారి టైంలో కానీ అంత ముందు కానీ మనకి ఉన్న వాయిస్లు చాలా తక్కువ. ఎగ్జాక్ట్లీ సార్. సో అలా అంటే అఫ్ కోర్స్ వాళ్ళు అద్భుతమైన టాలెంట్ ఉంది, దాన్ని ఎవరు కాదనలేని సత్యం అది. కాకపోతే ఇప్పుడున్న సిచ్యుయేషన్లో మనకి సోర్స్ నెంబర్ ఆఫ్ అంటే పాడుతా తీగ దగ్గర నుంచి అసలు సింగింగ్ టాలెంట్ అనేది విపరీతంగా వచ్చేసింది. ఎగ్జాక్ట్లీ సార్. అవును. సో మనకి చూసింగ్ అనేది బాగా ఎగ్జాక్ట్లీ సార్ ఎక్కువైపోయింది. కరెక్ట్. సో దానివల్లనేనా లేదంటే? అంతే సార్, అంటే లైక్ మోస్ట్లీ అంతే సార్. అండ్ సెకండ్ ఆఫ్ ఆల్ ఏంటంటే సార్ అది ఒక్కటి. అండ్ ఇంకా సెకండ్ ఏంటంటే సార్ అవైలబిలిటీ సార్. అంటే ఇప్పుడు సపోజ్ అంటే ఇండియన్ ఐడల్ అయిపోయాక నాకేమైందంటే సార్ నేను బయట అబ్రాడ్ షోస్కి వెళ్తున్నప్పుడు అక్కడ ఏంటంటే సార్ 1.5 months 2 months అక్కడే ఉండిపోయేవాళ్ళం సార్ మేము. సో అక్కడ ఉండడం వల్ల నాకు చాలా మంచి పాటలు ఆపర్చునిటీస్ అన్ని మిస్ అయ్యాయి సార్ ఇక్కడ. సో అప్పుడు నాకు అర్థం కాలేదు సార్. సో అది ఇప్పుడు ఏంటి అంటే నాకు అర్థమైంది ఏంటంటే సార్ ఇప్పుడు లైఫ్లో మనకు ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు అవైలబుల్గా ఉండాలి సార్. బికాస్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి అవైలబిలిటీ ఈజ్ ద టాప్ ప్రయారిటీ సార్. లైక్ ఇప్పుడు ఎట్ ద మూమెంట్ అయితే. కానీ అలా అని మనం ఇక్కడే ఉంటే అంతే సార్. కరెక్ట్. యా, ఇప్పుడు షోస్ కూడా మిస్ అవుతాం. అటు ఆ ఇన్కమ్ పోతే ఇక్కడ అవకాశం వస్తుందో లేదో కూడా తెలియదు కదా. మీరు అక్కడికి వెళ్ళి షోస్ చేస్తున్న టైంలో మీకు వచ్చి ఉండొచ్చు ఫోన్, బట్ ఇది వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేయరు. అది అంతే సార్. సో అదా అంబిగ్విటీ అన్నది లైక్ అది ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది సార్ అది. సో అంటే ఒకటి ఏంటంటే సార్ ఇప్పుడు లైక్ ఒకప్పుడు కన్నా ఇప్పుడు ఏంటంటే సార్ అందరూ కొంచెం ఇంటెలిజెంట్గా యాక్చువల్గా చేంజ్ అయ్యారు సార్. లైక్ సింగర్స్ కానీ కంపోజర్స్ కానీ.
అంటే లైక్ ప్లేబ్యాక్ సింగింగ్ ఒకటే నేను దాన్నే నమ్ముకున్నాను అంటే అది లైక్ డెఫినెట్లీ వర్కౌట్ అవ్వదు సార్. బికాస్ లైక్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో మనం లైక్ సొంతంగా బయటికి వచ్చి మన గురించి మనం ఏం చేసుకుంటున్నాం అన్నది అంటే లైక్ కంపోజింగ్ కానీ లైక్ మ్యూజిక్ ప్రొడక్షన్ కానీ ఆర్ లైక్ లిరిక్స్ రాయడం కానీ సంథింగ్ ఏదో ఒక కానీ అలా చేసేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు. సార్. మెజారిటీ వాళ్ళు షోస్ మీదే ఎక్కువ ఎగ్జాక్ట్లీ కాన్సంట్రేషన్ సార్. చేస్తున్నారు అవును కదా. సార్. అవును అవును ఎందుకు అంటే ఓన్లీ ఇన్కమ్ ఒకటే అంతే సార్. ఆలోచిస్తున్నారు. ఎగ్జాక్ట్లీ సార్. సో ఇప్పుడు లైక్ బయట కాన్సర్ట్స్ చేస్తే డెఫినెట్లీ ఇన్కమ్ చాలా ఎక్కువ ఉంటుంది సార్ అంటే కంపారిటివ్లీ. సో అలా అలా ఒక రకమైన సేఫ్ గేమ్ ఆడుతూ హ్యాపీగా ఉండొచ్చు సార్. యాక్చువల్గా లైఫ్ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది సార్. కాదు లైక్ ఏదన్నా అచీవ్ చేయాలి కొంచెం లైక్ అంటే లైక్ రిస్క్ చేస్తేనే కదా సార్ లైక్ ఎక్కడన్నా కానీ. సో అంటే అలా రిస్క్ చేసే వాళ్ళ సంఖ్య అనేది చాలా తక్కువే ఉంటుంది సార్. యా డెఫినెట్లీ తక్కువ ఉంటుంది సార్. బట్ మీరు డెఫినెట్గా ఆ రిస్క్ అనేది ఎక్కువ నేను యాక్చువల్గా ఫస్ట్ నుంచి లైక్ చాలా పెద్ద రిస్క్ సార్ నాది. అంటే అంటే నాకు లైక్ ఎక్కడో డీప్ డౌన్ ఒక చిన్న నమ్మకం సార్. అంటే మన రోజు లైక్ ఏదో ఒక రోజు వస్తుంది అని చెప్పి. ఎందుకంటే నేను చిన్నప్పుడు లైక్ ఏదైనా కాంపిటీషన్లో అక్కడిక్కడ ఎలిమినేట్ అయిపోయినా కానీ మా అమ్మ వాళ్ళతో చెప్పేవాడిని సార్. అంటే లైక్ చాలా 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 క్యాజువల్గా నాకు ఏదో రోజు నేషనల్ అవార్డు వస్తుంది చూడు, నాకు ఫిల్మ్ఫేర్ అవార్డు వస్తుంది చూడు, అది ఇది అని చెప్పి నేను ఈ రెండింటినే మెన్షన్ చేసేవాడిని సార్. అంటే బయట ఇన్ని ఉన్నాయి కదా సార్ అవార్డ్స్, నేను జస్ట్ ఫిల్మ్ఫేర్ అండ్ నేషనల్ అవార్డు అంటే లైక్ చిన్నపిల్లలకి అంతే కదా సార్ వాళ్ళకు ఉండే మెచ్యూరిటీని బట్టి. సో అది నేను అన్నందుకు సార్ నాకు ఫిల్మ్ఫేర్ చేతి దాకా వచ్చింది సార్. నామినేట్ అయ్యాను బట్ ఫిల్మ్ఫేర్కి నామినేట్ అయ్యారు. బేబీకి మ్యూజిక్ డైరెక్టర్కి వచ్చింది. అవును సార్. పాట ఇద్దరు వేరే పాట రాసిన లిరిసిస్ట్కి వచ్చింది సార్. అనంత శ్రీరామ్ గారికి వచ్చింది. బట్ మీరు నామినేట్ అయ్యి మీకు రాలేదు. అవును సార్. డిసప్పాయింట్ అయ్యారా? కొంచెం అయ్యాను సార్. డెఫినెట్లీ అయ్యాను. అంటే ఎందుకంటే నేను ఫిల్మ్ఫేర్ అన్నది అది నాకు చిన్నప్పటి నుంచి చాలా చాలా పర్సనల్ సార్ నాకు. అంటే నేను లైక్ ఇంట్లో కూడా లైక్ ఎన్నోసార్లు నాకు ఫిల్మ్ఫేర్ వస్తుంది చూడు 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 అంటే అది లిటరలీ చేతి దాకా వచ్చింది సార్. అది వచ్చి లైక్ మిస్ అయిపోయింది. మిస్ అయ్యాక అప్పుడు అనుకున్నాను సార్ నేను, అమ్మో మళ్ళీ ఇంక అసలు లైక్ ఏది పెట్టుకోకూడదు మైండ్లో, మళ్ళీ పోతే అది యాక్సెప్ట్ చేయడం కష్టం కదా సార్. సో ఇప్పుడు అది ఆ బాధ అనేది నేషనల్ అవార్డుతో తీరిపోయింది సార్. అన్నీ తీరిపోయాయి సార్ లిటరలీ. అంటే నాకు చిన్నప్పటి నుంచి ఉన్న లైక్ లోటుపాట్లు లైక్ ఫ్రస్ట్రేషన్ అన్నీ పోయి ఇప్పుడు ఎలా ఉందంటే సార్ ఇప్పుడు ఐఎమ్ సో గ్రేట్ఫుల్ సార్. అంటే ఎలా ఉన్నానంటే ఓకే లైక్ నాకు ఇప్పుడు 33 years సార్. సో 33కి నేషనల్ అవార్డు వచ్చింది అంటే ఇప్పుడు చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంది సార్ నా మీద. అంటే లైక్ ఇప్పుడు నేను నెక్స్ట్ చేయబోయే వర్క్ చాలా 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 శ్రద్ధగా చేయాలి, చాలా జాగ్రత్తగా చేయాలి అని చెప్పి. అండ్ నాకు ఒకే ఒక రిగ్రెట్ ఏంటంటే సార్ ఇప్పుడు ఎస్పీబీ సార్ ఉండుంటే చాలా బాగుండేది అని చెప్పి. ఆయన అంటే నాకన్నా మా అమ్మా నాన్న కన్నా ఆయన నన్ను చాలా బాగా నమ్మారు. ఆయన ఉండుంటే. సో ఈ లెక్కను చూస్తే ఫిల్మ్ఫేర్లో మీకు అన్యాయం జరిగింది అనుకోవాలా? అది అన్యాయం అని నేను చెప్పలేను సార్. బికాజ్ ఎందుకంటే ఇంకో సాంగ్ సినిమా వచ్చే ముందు చాలా పెద్ద హిట్ అయిపోయింది సార్ సాంగ్ అది. అండ్ లైక్ అన్న కూడా చాలా బ్యూటిఫుల్గా యాక్చువల్గా. ఏ సాంగ్ వచ్చింది? అదే సార్ ఓ రెండు ప్రేమ మేఘాలి లాగా వచ్చింది. అది కూడా లైక్ డెఫినెట్లీ చాలా చాలా బ్యూటిఫుల్ సాంగ్. సో అంటే నాకు అన్యాయం అని కాదు సార్, బట్ చేతి దాకా వచ్చిపోయింది అని చెప్పి ఒక చిన్న డిసప్పాయింట్మెంట్. ఇప్పుడు ప్రజెంట్ సింగర్స్లో ఎక్కువ మంది మ్యూజిక్లో ప్రాథమిక అంశాలు నేర్చుకొని వచ్చి ఎక్కువ మంది పాటలు పాడుతున్నారు అనిపిస్తుంది. మీరు ఏమంటారు దానికి? అదే సార్ అంటే లైక్ నేనేం నమ్ముతానంటే సార్ ఊరికే అలా బేసిక్స్ కాకుండా లైక్ కొంచెం అన్న ప్రాపర్గా అలా నేర్చుకుంటే అప్పుడు లైక్ వాళ్ళకి కూడా సస్టైనబిలిటీ అన్నది ఉంటుంది సార్. లేకపోతే లైక్ అంటే అది ఇంకోటి ఏంటంటే సార్ ఇట్స్ ఆల్సో సబ్జెక్టివ్ సార్. అంటే ఇప్పుడు కొంతమందికి ఎలా ఉంటుందంటే సార్ ఒక పెద్ద హీరో సినిమాలో 2 లైన్లు పాడితే చాలు, దాన్ని పట్టుకుని నేను బయట ఒక 10 షోలు చేస్తాను, అటువంటి మెంటాలిటీ ఉంటుంది సార్. అది నేను తప్పని చెప్పాను సార్. అంటే వాళ్ళకి అంతే కావాలి కాబట్టి వాళ్ళకి యాక్చువల్గా అది లైక్ సెట్ అయిపోతుంది సార్. కాదు మనకు కొంచెం లాంగ్ స్టాండింగ్గా ఉండాలి అన్నప్పుడు మాత్రం డెఫినెట్లీ నేర్చుకోవాలి సార్. అండ్ ఇవాళ రేపు ఏంటంటే ఎక్కువ శాతం అదే సార్ అంటే లైక్ ఓపిక అన్నది చాలా తగ్గిపోయింది సార్ ఇవాళ రేపు అందరికీ. అంటే
అందరికీ కూడా లైక్ ఇట్లా క్విక్గా ఫేమ్ కావాలి అంటే లైక్ మెయిన్లీ ఫేమ్ కావాలి సార్. అంటే లైక్ మన వర్క్ ఎలా ఉన్నా కానీ మీడియాలో ఉండాలి, లైక్ రీల్స్లో మనం కనిపించాలి, లైక్ ఇన్స్టాగ్రామ్లో ఒక 1 మిలియన్ ఆర్ 2 మిలియన్ ఫాలోవర్స్ ఉండాలి. సో ఇదే ప్యాటర్న్ యాక్చువల్గా ఎంతోమంది వచ్చి నాకు కూడా చెప్పేవారు సార్, నువ్వు ఇన్స్టాగ్రామ్లో నువ్వు ఎందుకు యాక్టివ్గా ఉండవు, లైక్ ప్రొఫెషనల్గా కవర్స్ చేయొచ్చు కదా, అది చేయొచ్చు కదా అని చెప్పి. అండ్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో అనుకున్నాను సార్ నేను కూడా, అయ్యో లైక్ నిజమే కదా, లైక్ నేను కూడా ఇంకా యాక్టివ్గా ఉండొచ్చు కదా, పిఆర్ చేయొచ్చు కదా అది ఇది అని చెప్పి. బట్ మనం అలాంటివి ఎంత చేసినా కానీ అంటే లైక్ మందలో ఒకళ్ళగా మిగిలిపోతాం కానీ సార్, లైక్ మనం ఇలా లైక్ యూనిక్గా ఏదన్నా చేసి దాని నుంచి మనకు వచ్చే అదే లైక్ బిల్డ్ అయ్యే పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాటిని ఏమంటారు ఫస్ట్ ఆడియన్స్ సార్. సో ఎప్పుడన్నా కానీ ఒక ఆర్టిస్ట్ అన్నవాడు వాడి ఆడియన్స్ని బిల్డ్ చేయగలిగితే డెఫినెట్లీ సక్సెస్ అవుతాడు సార్. అంటే లైక్ అందరికీ మనం అంటే ఇప్పుడు నేను ఒక పాట చేస్తే సార్ అది అందరికీ నచ్చదు సార్, డెఫినెట్లీ ఒక్క సెక్షన్ ఆఫ్ పీపుల్కి మాత్రమే నచ్చుతుంది. సో నేను ఎలా నమ్ముతానంటే సార్, నేను ఒక పాట కంపోజ్ చేసుకున్నప్పుడు ఆ పాట ఎవరికి టార్గెట్ చేస్తున్నాను అన్నది నేను మైండ్లో పెట్టుకుని బయట లాంచ్ చేయగలిగితే అప్పుడు దట్స్ హౌ ఐ యాక్చువల్లీ బిల్డ్ మై పీపుల్. ఇది నాకు డిస్కవర్ చేయడానికి చాలా ఏళ్ళు పట్టింది సార్. ఇప్పుడు జైలర్లో ఎక్సెప్ట్ తమిళ్ అన్ని లాంగ్వేజ్ మీరే పాడారు. ఎగ్జాక్ట్లీ సార్. యా బంధమేలే అన్న సాంగ్. అవును, అది లైక్ తమిళ్లో కూడా వచ్చేది సార్, బట్ లాస్ట్ మినిట్లో మిస్ అయింది సార్. అది కూడా నాకు ఎలా అంటే సార్, అప్పుడే ప్రేమిస్తున్న లైక్ పాట పాడాను సార్, అది లైక్ సినిమా రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయింది సార్ బేబీ. తర్వాత నాకు శ్రీకృష్ణ అన్న తను యాక్చువల్గా లైక్ హిందీ వర్షన్ ట్రాక్ పాడడానికి పిలిచాడు సార్. ఓకే. సో పిలిచినప్పుడు వెళ్ళి నేను ట్రాక్ పాడి ఇంటికి వచ్చేసాను సార్. తర్వాత 2 రోజులయ్యాక మళ్ళీ పిలిచాడు అన్న, మళ్ళీ పిలిచి మిగిలిన వర్షన్స్ కూడా అన్నీ నువ్వే పాడాలి, తమిళ్ కూడా నీతోనే వెళ్దాం అనుకున్నారు వాళ్ళు, అనిరుద్ధ్ వాళ్ళు, బట్ సమ్హౌ అది ఏమంటారు టైం కాన్స్టెంట్ వల్ల వెళ్ళలేకపోయారు, కాబట్టి వేరే అన్ని వర్షన్స్ నువ్వే పాడుతున్నావు అన్నాడు. అప్పుడు నేను వెళ్ళాక అప్పుడు చెప్పాడు సార్, ఇది లైక్ రజనీకాంత్ సార్ ఫిలిం లైక్ జైలర్ అది ఇది అని. నేను అసలు కంప్లీట్లీ షాక్ సార్, నేను నిజంగా అంటే ఇదేంటి లైక్ రజనీకాంత్ సార్ ఫిలింలో నేను పాడడం ఏంటి అది ఇది అని చెప్పి. బట్ ఆ పాట రికార్డ్ చేస్తున్నప్పుడు అప్పుడు అనిపించింది సార్ నాకు, అంటే అటువంటి ఒక పాట కోసం నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను సార్. అంటే ఒక పెద్ద హీరో సినిమాలో మంచి పాట పాడడం అన్నది చాలా పెద్ద బ్లెస్సింగ్ సార్. అంటే లైక్ ఆ పాట కూడా ఏంటంటే సార్ లైక్ అదేమంటారు లైక్ ఇప్పటికీ ఆ పాటకి లైక్ చాలామంది నేను లైక్ ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఎంతోమంది మాట్లాడుతూ ఉంటారు సార్. అది కూడా లైక్ మెల్లగా పికప్ అయింది సార్ పాట, బట్ దట్ విల్ స్టే ఆన్ ఫర్ ఎవర్ సార్ నాకు కూడా. డెఫినెట్లీ సార్. బంధమేలే బంధమేలే అందమైన బంధమేలే బంధమేలే అందమైన బంధమేలే కన్నవాడే నేను కన్నవాడే నన్ను దాటేనే కన్నవాడే నన్ను దాటే అందమైన బంధమేలే బంగారు కొండ ఊపిరివే నా పేరు మోసే తనయుడివే నా ముద్దు కొండ నా జగమే ఏమి చేయగలను నీ కొరకే వినవా వినరావా వినవా వినరావా పొగిడేను లోకమే బ్రతుకంటే నీదిలే. ఇప్పుడు అన్ని లాంగ్వేజ్ జైలర్ అనే సినిమా సూపర్ హిట్ అయింది. అవును సార్. మరి అనిరుద్ధ్ రీసెంట్గా చేసిన కూలీకి ఎందుకు అవకాశం లేదు మీకు? అంటే అందులో లైక్ మోస్ట్ ఆఫ్ ద సాంగ్స్ అతనే పాడాడు సార్. అండ్ ఇంకా లైక్ మనం ఇందాక కూడా లైక్ మాట్లాడినట్టు సార్ బయట అంటే ఇప్పుడు ఒక కంపోజర్ కనుక సింగర్ అయితే లైక్ మోస్ట్లీ లైక్ వాళ్ళ పాటలు లైక్ వాళ్ళు పాడడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటారు సార్. సో ఇప్పుడు రేపొద్దున్న నాకు ఒక సినిమా వచ్చినా కానీ లైక్ మోస్ట్ ఆఫ్ ద సాంగ్స్ నేను పాడడానికే ఇష్టపడతాను సార్. కానీ దానికి విమర్శలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది సార్. డెఫినెట్లీ సార్. అంటే అది యాక్చువల్గా చాలా చాలా ట్రిక్కీ సిట్యుయేషన్ సార్. ఇంకా దాన్ని ఎలా మనం హ్యాండిల్ చేస్తున్నాం అన్నది మన చేతుల్లో ఉంటుంది సార్. అంతే. మ్యారేజ్ గురిందంటే అవును సార్. అక్టోబర్లో పెళ్ళి సార్ నాకు.
అమ్మాయి కూడా సింగరా? కాదు సార్, అమ్మాయి మెకానికల్ ఇంజనీర్ సార్. సో తను ఇక్కడ బెంగళూరులో వర్క్ చేస్తుంది. ఓకే. వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ మాకు అలా. సో అలా పెళ్లి కుదరటం, ఇలా నేషనల్ అవార్డు రావటం అదే సార్. అంటే లేడీ లక్క. ఏమో సార్, మేబీ అనుకోవచ్చు. సో డెఫినెట్గా అక్టోబర్లోనే. అక్టోబర్లో సార్. సో లక్ ఎటు ఉంది కాబట్టి ఈ సంవత్సరం మ్యూజిక్ డైరెక్షన్ కూడా అవకాశం వచ్చా. సో ఏంటి ప్రజెంట్ ఏం పాడుతున్నారు? ప్రెజెంట్ యాక్చువల్గా ఒక లాస్ట్ 3-4 monthsలో చాలా మంచి పాటలు రికార్డ్ చేశాను సార్, లైక్ ఫిలిమ్స్లో. అండ్ అది కాకుండా నావి ఒక 10 songs ఉన్నాయి సార్, ఇండిపెండెంట్ సాంగ్స్. లైక్ అంటే ఇంట్రెస్టింగ్ పీపుల్తో కూడా లైక్ కొలాబరేషన్స్ అన్నీ చేస్తున్నాను సార్. సో యాజ్ ఆఫ్ నో ఏంటంటే సార్, లైక్ ముంబై అండ్ హైదరాబాద్ అటు ఇటు అక్కడిక్కడ వర్క్ చేసుకుంటున్నాను సార్. సో మీ ఇండిపెండెంట్ సాంగ్స్ అన్ని కలిపి ఒక ఆల్బమ్ తెచ్చే ఆలోచన ఉందా? ఆల్బమ్ తెచ్చే ఆలోచన ఉంది సార్, అంటే లైక్ ఫ్యూచర్లో. సో ప్రస్తుతం అయితే ఏంటంటే సార్, ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం లైక్ సింగిల్స్ అయితే లైక్ బాగా ఎక్కువ వెళ్తున్నాయి సార్. బట్ నాకేంటంటే సార్, లైక్ ప్రాబబ్లీ 2026లో లైక్ మే ఆర్ జూన్లో అప్పుడు ఒక ఆల్బమ్ రిలీజ్ చేయాలని చెప్పి ఉంది సార్. ఓకే. అంటే ఇవాళ రేపు ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్కి ప్రమోషన్ అనేది బాగా చేస్తారు. ఎగ్జాక్ట్లీ ఈవెన్ సార్. సినిమాల్లో అవును సార్, అవును. సాంగ్ రిలీజ్ కూడా గ్రాండ్గా చేస్తున్నారు. సో ఎక్కువ ఫోకస్ అనేది ఎక్కువ వస్తుంది. ఎగ్జాక్ట్లీ సార్, అవును సార్, అవును. సో ఆటోమేటిక్గా మీ ఇండిపెండెంట్ సాంగ్స్ కూడా అలాగే చేయాల్సి వస్తుంది. హోప్ఫుల్లీ చేయాలి సార్. డెఫినెట్లీ. అంటే అదే సార్, అంటే ఒక ప్రాపర్ లేబుల్ త్రూ కనుక మనం వెళ్ళాము అంటే లైక్ మార్కెటింగ్ సైడ్ కానీ అక్కడిక్కడ అంతా మనకు చాలా మంచి ఫెచ్చింగ్ ఉంటుంది సార్. అంటే ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే సార్, లైక్ మన పాట బాగుండాలి సార్ ఫస్ట్. అంటే మన పాటలో కనుక కరెక్ట్ దమ్ముండి లేబుల్ బ్యాకింగ్ అంతా ఉండి అంటే అప్పుడు ఇట్ విల్ గో క్రేజీ. నాకు ఒక చిన్న ఎగ్జాంపుల్ కావాలి. సార్. మీరు పాట అద్భుతంగా పాడారు సార్. సో ఇది ఆ పాటే ఫైనల్లో ఉంటుంది అనుకుంటారు. అట్లా అల్టిమేట్గా చూస్తే ఆ పాట అసలు ఉండదు సినిమాలో. అలాంటి ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసింది ఏంటి? అలాంటివి యాక్చువల్ చాలా అయ్యాయి సార్. కానీ ఒకటి అయితే అది నాకు చాలా అంటే లైక్ చాలా పెద్ద దెబ్బలాగా నేను ఫీల్ అయ్యాను. బాగా అయింది. చాలా. అదేంటంటే సార్, అది ఆయన లైక్ చాలా పెద్ద కంపోజర్ సార్ ఆయన. నేను అంటే లైక్ పేరు చెప్పలేను. అది ఎస్పీబీ సార్ యాక్చువల్గా అప్పుడు రికమెండ్ చేశారు సార్ నన్ను. లైక్ ఒకడు ఉన్నాడు పివిఎన్ఎస్ రోహిత్ అని చెప్పి. అప్పుడు ఇది లైక్ ఇండియన్ ఐడల్ అయిపోయిన కొత్తల్లో సార్. సో లైక్ వాడి పాట విని లైక్ నచ్చితే లైక్ గివ్ హిమ్ అన్ ఆపర్చునిటీ అని చెప్పారు. సో చెప్తే నేను యాక్చువల్గా వెళ్ళాను సార్, చెన్నైకి వెళ్ళాను. చెన్నైకి వెళ్ళాక నాకు ఇచ్చారు సార్, పాట ఇచ్చారు. అది సంభవం ఎందుకో నాకు అది యాక్చువల్గా సెట్ అవ్వలేదు సార్ నాకు ఆ పాట. సో నేను ఆయనతో వర్క్ చేయాలని చెప్పి చిన్నప్పటి నుంచి కూడా అది నా పెద్ద డ్రీమ్ సార్ నాకు. అంటే ఒకప్పుడు ఎలా ఉండేదంటే సార్, నాకు ఆయన దగ్గర ఒక పాట పాడితే చాలు, ఇంకా లైఫ్లో ఇంకా నేను ఏం చేయకపోయినా పర్లేదు అనుకునేవాడిని. అది లైక్ చేతి దాకా వచ్చి నాకు ఆ పాట సెట్ అవ్వకపోవడం వల్ల అది నేను అంటే ఇంత కూడా అటెంప్ట్ చేయలేకపోయాను సార్. పెద్ద హీరో సినిమా? పెద్ద హీరో సినిమా సార్, అండ్ చాలా పెద్ద కంపోజర్. సో అప్పుడు ఇట్ ఫెల్ట్ లైక్ ట్రామా సార్ నాకు. అంటే చాలా కష్టంగా అనిపించింది. అరే ఏంటి, నేను మొత్తం ఎంటైర్ లైఫ్ అంతా దీని గురించే కదా వెయిట్ చేస్తున్నాను, ఇది అవ్వకపోవడం ఏంటి అని చెప్పి. అది అప్పుడే నేను యాక్చువల్గా ఫిక్స్ అయ్యాను సార్. అంటే మనం లైక్ మన కోసం ఏదైనా సొంతంగా చేసుకోవాలి. అండ్ కట్ చేస్తే ఏంటంటే సార్, నేను లైక్ కాటుక ఆ పాట రిలీజ్ చేశాక ఆయనకి నేను పంపించినప్పుడు ఆయన లైక్ చాలా బాగా మెచ్చుకున్నారు సార్. అండ్ ఐఎమ్ స్టిల్ లైక్ వెయిటింగ్ టు వర్క్ విత్ హిమ్ సార్ ఫ్యూచర్లో. ఓకే. సో అట్ ద సేమ్ టైమ్ మీరు ట్రాక్ పాడతారు. అవును సార్. సో ఓకే, మనం పాడింది ట్రాకే కదా అనుకుంటారు, కట్ చేస్తే అది సినిమాలో. ఎగ్జాక్ట్లీ సార్. సో ఇప్పుడు ఏంటంటే సార్, ఇది చాలా బెస్ట్ పాసిబుల్ సిట్యుయేషన్ సార్ ఇది. అంటే ఒకప్పుడు అలా ఉండేదంట సార్, అంటే లైక్ ట్రాక్ సింగర్స్ లైక్ మెయిన్ సింగర్స్ అని చెప్పి. సో ఇప్పుడు ఒక లాస్ట్ 5 years ఆర్ 6-7 years నుంచి సార్ అది ఆ డిఫరెన్సియేషన్ లేదు. అంటే కొన్ని ఇన్స్టాన్సెస్లో సార్ లైక్ ట్రాక్ సపోజ్ నేను ఒక ట్రాక్ పాడి తర్వాత ఒక చాలా పెద్ద సింగర్ ఆడినా కానీ ఆయన నచ్చక మళ్ళీ నాది పెట్టిన సిట్యుయేషన్స్ కూడా ఉన్నాయి సార్ అలా కూడా. సో అందుకని
దేంట్లో అలాంటి అవకాశం ఏంటి అలాంటివి మనకు? యాక్చువల్గా కొన్ని సాంగ్స్ ఉన్నాయి సార్ అలా. మ్మ్. అంటే లైక్ అన్ని పెద్ద పెద్ద పేర్లు సార్. నేను అది like బయట మనకి మిగతా వాళ్ళ గురించి Yeah, అవసరం లేదు, yeah. మీ పాట సో నావి అట్లా ఒక 2-3 సాంగ్స్ ఉన్నాయి సార్ నావి. సో అలా ఏ పాట అది? అది అదే పాట సార్. చెప్పొచ్చు కదా, ఏమంత మనం ఏం అవతల వాళ్ళని ఎవరిని Yeah. హర్ట్ చేయట్లేదు, ఎవరు పాడారు అనేది మనకు అనవసరం. యా అది. యా యా. అది యాక్చువల్గా అదేమంటారు, అది లైక్ సుమ గారిది ఒక ఫిలిం వచ్చింది కదా సార్. మ్మ్. అది లైక్ జయమ్మ పంచాయతీ జయమ్మ అని. పంచాయతీ. సో అందులో ఒక సాంగ్ ఓకే. తిప్పగలనా అని చెప్పి మ్మ్. అదొకటి. అండ్ ఇంకొక సాంగ్ లైక్ 2017లోనో ఎప్పుడో వాడిన సాంగ్ సార్. ఓకే. సో అలా రీప్లేస్ అయినవి. ఫైనల్గా ఏంటి అసలు రోహిత్ గోల్ ఏంటి? సార్ ఫైనల్గా నా గోల్ ఇప్పుడు ఏంటంటే సార్, లైక్ ఒక 100 ఇండిపెండెంట్ సాంగ్స్ కంపోజ్ చేసి అవి వాటి ద్వారా లైక్ బయట టూర్ చేయాలని ఉంది సార్ నాకు. అంటే లైక్ ప్లేబ్యాక్ ఏంటి అంటే లైక్ నాకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు చాలా చాలా రెస్పెక్ట్ఫుల్లీ ఐ విల్ గో అండ్ సింగ్. బట్ మెయిన్ గోల్ ఏంటంటే సార్ లైక్ ఇండిపెండెంట్గా లైక్ కంపోజ్ చేసుకుని ఇంకా బాగా నేర్చుకుని ఇంకా మంచి మంచి పాటలన్నీ బయటికి రిలీజ్ చేయాలని చెప్పి. మ్మ్. యా. అండ్ ఒక వరల్డ్ టూర్ చేయాలని ఉంది సార్ నాకు తర్వాత. అంటే ఫ్యూచర్లో అంటే నీకంటూ ఒక ట్రూప్తోనా లేదంటే అంతే ఎవరు? సార్, అంతే సార్. లైక్ నాకంటూ ఒక ట్రూప్తో. మ్మ్. సో ఐ థింక్ ఇది 25 కదా సార్. మ్మ్. సో ప్రాబబ్లీ ఒక 27 ఆర్ 28లో అంత లోపల ఒక మంచి బ్యాంక్ ఆఫ్ సాంగ్స్ అని క్రియేట్ చేసుకుని అలా మొత్తం టూర్ చేయాలని చెప్పి. మ్మ్. అంటే యాక్చువల్గా 2 years హార్డ్లీ మీ టార్గెట్ ఏంది? అవును సార్, 2-3 years. అంతే సార్, 2-3 years. కానీ ఈ 2-3 yearsలో మీకు Yeah. కావాల్సిన సాంగ్స్ మీరు రెడీ చేసుకోగలరా మరి? అంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ నోవే ఒక 20-25 సాంగ్స్ ఉన్నాయి సార్ నా దగ్గర. మ్మ్. సో ఇంకొక 2 yearsలో మేబీ ఇంకొక 20 సాంగ్స్ అలా చేయగలను సార్. అంటే ఒక 50 సాంగ్స్ దాకా అయితే ఉంటాయి సార్, రెడీగా ఉంటాయి. ఓకే. అంటే లైక్ నేను ఇవి పాటలు కూడా నేను ఎందుకు చేసుకున్నానంటే సార్, లైక్ నాకు అంతకుముందు అట్లాంటి కైండ్ ఆఫ్ పాటలు మిస్ అయినప్పుడు అవన్నీ నేను మైండ్లో పెట్టుకుని ఇవే పాటలు నా గురించి నేను సొంతంగా చేసుకుంటే ఇంకా బెటర్గా ఎలా చేసుకోవచ్చు అన్న ఒక ఇంటెన్షన్ నుంచి వచ్చిన పాటలు సార్ ఇవన్నీ. మ్మ్. సో అందుకని ఐఎమ్ లైక్ సూపర్ ఎక్సైటెడ్ సార్. అంటే ఇవన్నీ మరి ఈ పాటలు ఎవరన్నా అడిగితే ఇస్తారా సినిమాల్లో? డెఫినెట్లీ సార్. యా, ఖచ్చితంగా. యా, మ్మ్. అంటే లైక్ సినిమా ఆపర్చునిటీ వచ్చింది అంటే ఖచ్చితంగా ఐ గివ్. మ్మ్. ఎవరు అడగలేదా మరి మ్యూజిక్? అంటే లైక్ కాటుక సాంగ్ వచ్చినప్పుడు కొంతమంది అప్రోచ్ అయ్యారు సార్. కానీ నాకు ఏంటంటే సార్ ఆ పాటని లైక్ హిందీలో కూడా చేద్దాం అని చెప్పి ఉండింది సార్, ఒక పెద్ద ప్లాన్ ఉందన్నమాట. సో అప్పుడు నెట్ఫ్లిక్స్ వాళ్ళు వచ్చారనమాట, అప్రోచ్ అయ్యారు. సో వాళ్ళకి ఏంటి అంటే అప్పుడు లైక్ సంహవ్ ఎందుకో నాకు అప్పుడు ఇవ్వబుద్ధి అవ్వాలి సార్. సో ఇప్పుడు నేను ఆ రైట్స్ పెట్టుకున్నా కాబట్టి ఇప్పుడు లైక్ నెక్స్ట్ మంత్లో నాకు ఒక పెద్ద రికార్డింగ్ ఉంది సార్, అది కాటుక హిందీ వర్షన్. సో మేబీ అది లైక్ హిందీలో లాంచ్ ఇంకా లైక్ పెద్దగా అవుతుంది సార్. థ్యాంక్ యూ రోహిత్. Thank you, sir. నేషనల్ అవార్డు ఇప్పుడు ఇదే ఆరంభం అనుకోవాలి. ఎగ్జాక్ట్లీ సార్. యా, అంతే ఇంకా సార్, ఫ్యూచర్లో ఆరంభం సార్. యా, అంటే యాక్చువల్గా బాలు గారికి 2 times వచ్చింది మన తెలుగు పాటకి. ఓకే సో నీకు కూడా మీ గురువు గారి లాగే మళ్ళీ నేషనల్ అవార్డు అనేది మళ్ళీ అందుకోవాలి. థ్యాంక్ యూ సార్. సో నువ్వు ఎక్స్పెక్ట్ చేసినట్టు నీ ఇండిపెండెంట్ సాంగ్స్తో యా 2027లో కానీ 28లో కానీ నువ్వు అనుకున్న విధంగా వరల్డ్ టూర్ అనేది Thank you, sir. నీ కళ సాకారం కావాలని Thank you, sir. మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. మీన్స్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. చూశారు కదా రోహిత్తో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.